ఐఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం స్టోరేజ్ ఫుల్. ఇదే ప్రాబ్లం అయితే ఎక్కువ మందికి వస్తుంది. సో మరి ఈ ప్రాబ్లం ని ఫిక్స్ చేయలేమా, దీనికి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉందండి. ఇదే వీడియోలో మీకు ఈ ప్రాబ్లం ని ఫిక్స్ ఎలా చేయాలో చెప్తాను, ఇంకా మంచి సెట్టింగ్స్ చెప్తాను. ఇవి చేసుకుంటే సరిపోతుంది. మీ ఐఫోన్ ఫస్ట్ కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉండేనో సో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేసి హైప్ చేయండి. ఐఫోన్ యూస్ చేసే ప్రతి ఒక్కరు వీడియో షూట్, ఎడిటింగ్, సో ఇలాంటి వర్క్ అనేది చాలా చేస్తూ ఉంటారు. సో దానివల్ల తొందరగా స్టోరేజ్ ఫుల్ అవుతుంది. సో ఆ స్టోరేజ్ ని క్లియర్ ఎలా చేయాలో చెప్తా చూడండి. మీ ఐఫోన్లో స్టోరేజ్ ఫుల్ అనే ప్రాబ్లం వస్తుందా? అయితే దాన్ని మనం ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ మనం సెట్టింగ్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్ ఓపెన్ చేసి జనరల్ ఉందా, సో జనరల్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఐఫోన్ స్టోరేజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఐఫోన్లో ఎన్నైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా ఏ యాప్ ఎంత జీబీ తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ నాకు 16.1 జీబీ తీసుకుంటుంది అండ్ ఫొటోస్ 3.6 జీబీ తీసుకుంటుంది అండ్ క్యాప్కట్ 3.47 జీబీ తీసుకుంటుంది. సో ఇలా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఏ యాప్ ఎంత స్టోరేజ్ అనేది చేస్తుంది, ఎంత స్టోర్ చేసుకుంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో దీన్ని మనం క్లియర్ ఎలా చేసుకోవాలంటే, సో ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఫొటోస్ ఉంది, సో ఫొటోస్లో వెళ్ళాలి. ఓకే, సో ఫొటోస్లో వెళ్ళిన తర్వాత సో మనం ఏదైనా కానీ స్క్రీన్ షాట్ తీయడము, సో ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫొటోస్ తీయడము చేస్తూ ఉంటాం. అవి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫొటోస్ని కొన్ని నచ్చక డిలీట్ చేసుకుంటాం. డిలీట్ చేసుకున్న ఫొటోస్ పర్మనెంట్గా డిలీట్ అవ్వండి. ఆ ఫొటోస్ని పర్మనెంట్గా మళ్ళీ డిలీట్ చేసుకోవాలి. సో అప్పుడే స్టోరేజ్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, సో దానికి చూడండి, ఇక్కడ రీసెంట్లీ డిలీట్ అని ఉంటుంది, సో దాంట్లో వెళ్ళండి. ఆ తర్వాత చూడండి, ఇంతకుముందు నేను ఒక డిలీట్ చేశాను, సో అందుకనేసి దీన్ని మనం డిలీట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా క్లియర్గా డిలీట్ చేయాలి. ఓకే, సో ఇలా డిలీట్ చేసినప్పుడు మన స్టోరేజ్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, ఒకసారి మీ ఫోన్లో కూడా చెక్ చేయండి, ఇలాగా ఖచ్చితంగా వీటిని డిలీట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ సెట్టింగ్లో ఓపెన్ చేసి చూడండి. అండ్ చూడండి, ఇక్కడ క్యాప్ కట్ ఉందా, 3.46 జీబీ తీసుకుంటుంది క్యాప్ కట్. సో దానికి మనం ఏం చేయాలంటే క్యాప్ కట్లో వెళ్ళాలి. ఓకే, సో క్యాప్ కట్లో వెళ్ళేసి సో ఇక్కడ చూడండి, మనం ఏవైతే ఎడిటింగ్ చేసుకున్న వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అవుతాయి అండ్ ఇక్కడ సేవ్ అవుతూ ఇంకా గ్యాలరీలో కూడా సేవ్ అవుతాయి. ఓకే, సో ఆల్రెడీ మనం గ్యాలరీలో సేవ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం డిలీట్ చేసుకోవాలి, పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అలా చేసుకున్న తర్వాత ఏ యాప్ ఎంత జీబీ తీసుకుంటుందో చెక్ చేయండి మళ్ళీ. అండ్ ఇక్కడ చూడండి, ఫేస్బుక్ కూడా 2 జీబీ వరకు తీసుకుంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా 900 వరకు తీసుకుంటుంది. సో ఇలా ఇంకా చాలా యూస్ లేని యాప్స్ కూడా ఉంటాయి. ఇంకా మనం అంటే ఫోన్లో వచ్చినవి, అంటే ఫోన్ కొనేటప్పుడు వస్తాయి కదా యాప్స్, సో అవన్నమాట. సో మనం అవి యూస్ చేయం కాబట్టి వాటిని డిలీట్ చేసుకోండి. ఓకేనా, సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు యూస్ చేసుకునేటివే ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈమెయిల్స్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఈమెయిల్స్ పనికి రానివి ఉంటాయి, కొన్ని ఈమెయిల్స్ పనికి వచ్చేటివి ఉంటాయి. సో ఏవైతే మీకు యూస్ లేని ఈమెయిల్స్ ఉంటాయో డిలీట్ చేసుకోండి. ఓకే, సో వాటిని డిలీట్ చేసుకుంటే మీ స్టోరేజ్ అనేది క్లీన్ అవుతుంది. అండ్ ఇంకా ఈవెన్ క్రోమ్ కూడా, క్రోమ్లో మీరు ఏమైనా వీడియోస్ చూడడమో కానీ అండ్ ఫొటోస్ చూడడంలో కానీ సో ఇంకేమైనా సెర్చ్ చేయడము కానీ సో అలాంటివి చేసినప్పుడు కూడా ఇక్కడ క్రోమ్ అనేది ఎంబీస్ అనేది తీసుకుంటుంది, స్టోర్ అనేది చేసుకుంటుంది. సో అందుకనేసి అప్పుడప్పుడు మనం క్రోమ్లో కూడా స్టోరేజ్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఓకే, హిస్టరీ అనేది క్లియర్ చేసుకోవాలి. హిస్టరీ క్లీన్ చేసుకుంటే మనకు ఇక్కడ స్టోరేజ్ కూడా క్లీన్ అవుతుంది. అండ్ ఇంకా ఈవెన్ గూగుల్లో కూడా సేమ్. ఇప్పుడు చాట్ జీపీటీ చాలా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, నేను చాలా యూజ్ చేస్తున్నాను చాట్ జీపీటీ కాబట్టి ఇక్కడ చూడండి 387 MB అయితే యూజ్ చేస్తుంది చాట్ జీపీటీ. సో దీన్ని కూడా సేమ్ అలానే క్లియర్ చేసుకోండి. ఇంకా క్యాన్వా, సో ప్రతి ఒక్కటి ఇలానే చేసుకోండి. సో ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీ ఐఫోన్లో స్టోరేజ్ అనేది క్లియర్ అవుతుంది. మీకు ఇంకా ఎప్పుడు స్టోరేజ్ ఫుల్ అనే ప్రాబ్లం రాదండి. ఒకవేళ వచ్చినా మళ్ళీ ఇలానే చేయండి. ఓకేనా, సో ఇలా ఈజీగా మనం ఐఫోన్లో స్టోరేజ్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే.
సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఒక లైక్ చేసి హైప్ చేయండి.